బంజారాహిల్స్లో పార్కిన్సన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీ ఆకట్టుకుంటోంది. నరాల బలహీనతతో బాధపడుతున్న వ్యక్తి వేసిన ఆర్ట్స్తో గ్యాలరీ ఏర్పాటు చేశామన్నారు పార్కిన్సన్ సొసైటీ నిర్వాహకులు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి అవగాహన కల్పించేందుకు పార్కిన్సన్ సొసైటీ ఏర్పాటు చేశామన్నారు డాక్టర్ రుక్మిణి. జబ్బు అనేది ఒక నరాలు క్షీణించే జబ్బు. దాంట్లో మనుషులకి వణుకు రావడము, నడక మెల్లగా అయిపోవడము, మాట కొంచెం సన్నగా అయిపోవడము, రాత కొంచెం చిన్నగా అయిపోవడం, దాంతోపాటు బ్యాలెన్స్ తప్పిపోవడము, పడిపోయే అవకాశం ఉండడము, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. కొంచెం చేతులు కాళ్ళు కూడా గట్టిగా అయిపోవడం, స్టిఫ్గా అయిపోవడం అనే జబ్బు ఉంటుంది. ఇప్పుడు దీని గురించే ఒక పార్కిన్సన్ సొసైటీ హైదరాబాద్ అని ఒక సొసైటీ NGO స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ అందరికీ తెలియపట్టడానికి ఇది పార్కిన్సన్ జబ్బు ఏంటో అన్నది. రెండో లక్షణం, దీని పేషెంట్స్ ఉన్న వాళ్ళని కలిపి గ్రూప్ మీటింగ్, గ్రూప్ థెరపీ ఇవ్వడము, ఫిజియోథెరపీ, మాట్లాడడానికి స్పీచ్ థెరపీ ఇవ్వడము, ఆక్యుపేషన్ థెరపీ ఇవ్వడము, ఇలా చేయడానికి ఈ సొసైటీ నిర్మాణపడింది. ఈ సొసైటీ లాంచ్ తరపున ఒక పేషెంట్ చేసిన పెయింటింగ్స్ని ఇక్కడ ఎగ్జిబిషన్ కింద పెట్టినాం. యాక్చువల్గా ఈ పేషెంట్కి కూడా పార్కిన్సన్ జబ్బు ఉంది, కానీ ఉన్నా కూడా ఆ పేషెంట్ ఉణుకుతో మాట్లాడడం, నడకతో ఆయన ఈ పెయింటింగ్స్ చేయగలిగారు. సో ఈ పెయింటింగ్స్ ఇప్పుడు ఈ వారం అంతా ఇక్కడే ఎగ్జిబిషన్ కింద ఉంటుంది.